నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. విద్యార్థులారా, భవిష్యత్తు మీకు చాలా ఉంది. చాలా గొప్పనైన భవిష్యత్తు ఉంది. ఒక ఉన్నత శిఖరాలకు ఎదగాలని మీ గురువులు మీ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. వాళ్ళను వమ్ము చేయకుండా, వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనవసరమైనటువంటి ధర్నాలు రాస్తారోకోలకు వెళ్ళకండి. పిలుపునిచ్చేటోడు ఇస్తాడు, వానికి బల్బు కాబట్టి తిరుగుతాడు. కానీ మీరు ఆ యొక్క పిలుపులకు స్పందించకండి, చదువుకోండి. ఇవాళ ఏ పేపర్ లీక్ అయినా, 10th పేపర్ లీక్ అయినా, ఇంటర్మీడియట్ పేపర్ లీక్ అయినా, రేపు డిగ్రీ పేపర్ లీక్ అయినా, మీ నీట్ పేపర్ లీక్ అయినా, మీరు ధర్నాలు రాస్తారోకలకు వెళ్ళి కేసులలోకి చిక్కుకోకండి. మీ భవిష్యత్తులో మళ్ళీ ఏ దేశానికి పోకుండా పాస్పోర్ట్ను కూడా పోలీసులు రద్దు చేస్తున్నారు. కాబట్టి దయచేసి చెప్తున్న విద్యార్థులకు మీరు ఇటువంటి వాటికి పూనుకోకండి. అదేవిధంగా ఢిల్లీలో నీట్ పేపర్ విషయంలో జరిగినటువంటి ర్యాలీలు ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తోటి, రెండవది కాక్రోచ్ పార్టీ వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి వాళ్ళ పిలుపునకు విద్యార్థులు చాలామంది స్పందించారు. పాపం రోడ్ల మీదకి వచ్చిండ్రు. కానీ ఆ ర్యాలీలో ఉన్నటువంటి ఉగ్రమూకలు హింసాత్మకమైనటువంటి సంఘటనలకు పాల్పడ్డారు. ఇదేమైతుంది? లంకలో పుట్టినోళ్ళందరూ రాక్షసులు అంటారు, కానీ కాదు. ఆ సామెత వేరు. లంకలో పుట్టినోళ్ళందరూ రాక్షసులు కారు, కానీ కొందరు రాక్షసులు ఉంటారు. ఆ ర్యాలీలో కూడా విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు, వాళ్ళ తప్పేం లేదు, కానీ దాంట్లోకి ప్రవేశించారు. ఆ ర్యాలీలోకి ప్రవేశించినటువంటి కొందరు ఉగ్రమూకలు, విచ్ఛిన్నకర శక్తులు, వాళ్ళు వాహనాలను తగలబెట్టుడు, అక్కడ ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ అద్దాలను బగలగొట్టుడు, బీభత్సం చేసిరు. పోలీసులను రాళ్లతో కొట్టిరు. ఇప్పుడు వాళ్ళు సీసీ ఫుటేజ్ ఆధారంగా అందులో ఎవరైనా విద్యార్థులు ఒకవేళ పాల్గొంటే, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అంతే, వాళ్ళు ఎవరైనా పాల్గొని ఉంటే మాత్రం వాళ్ళ పాస్పోర్ట్లు రద్దు చేస్తారు, వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఏ ఉద్యోగం వాళ్ళకు రాదు. ఆ దిశగా ఢిల్లీలో పోలీస్ శాఖ పగడ్బందీ చర్యలు తీసుకుంటుంది. అందుకే చెప్తున్నా, మరీ మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులకు అందరికీ చెప్తున్నా, మీ పిల్లలను ర్యాలీలకు, ధర్నాలకు పంపించకండి. భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఒకసారి మన డీటెయిల్స్లోకి వెళ్దాం ప్రేక్షకులరా. జూలై 23 హింసాత్మకమైనటువంటి నిరసనలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు అవలంబించేందుకు ఢిల్లీ పోలీసులు సంసిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉన్న చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు అల్లర్లలో పాల్గొన్నట్లు తేలిన వ్యక్తులపై పోలీసులు పాస్పోర్ట్ రద్దు ప్రక్రియ కూడా ప్రారంభిస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ CJP ఈ నెల 20న చలో పార్లమెంటు మార్చ్ సందర్భంగా పార్లమెంటు చుట్టూ ఉన్నటువంటి భద్రతా బారికేడ్లను నిరసనకారులు ఛేదించేందుకు ప్రయత్నించడంతో చెలరేగిన హింస నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భద్రతా దళాలు బాష్పవాయువు ప్రయోగించడం, లాఠీ చార్జీలకు పాల్పడడం, అల్లర్లలో నిరోధక వాహనాలను మోహరించడం వంటివి చేశాయి. శాంతియుతంగా ధర్నా చేస్తున్నామంటే ఏం కాదు, శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నామంటే ఏం కాదు, కానీ చేసే వాళ్ళకు ఉంటుండొచ్చు, కానీ ఈ కాక్రోచ్ బొద్దింకలకు ఉండదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉండదు. వాళ్ళకు స్వార్థం. ఏదో సానుభూతి వ్యక్తీకరించుకోవాలి దేశవ్యాప్తంగా. మాపై సానుభూతి ఎక్కడొస్తుంది? హింస చేయనప్పుడు సానుభూతి వస్తుంది, నిరాహార దీక్ష చేస్తేనే సానుభూతి వస్తుంది. కానీ బాత్రూంలోకి పోయి వాడు తింటాడు, ఎవడైతే నాయకుడు ఉన్నాడో వాడు బాత్రూంలోకి పోయి పెరగన్నం, పులిహోరలు ఇవి తింటాడు, వాడు పక్కనున్నోళ్ళు ఎండుతారు. ఏడొస్తుంది సానుభూతి? హింసాత్మకమైన ఘటనలకు పాల్పడ్డ ఉగ్రమూకల వల్ల ఇప్పుడు విద్యార్థులే అగమ్య గోచరమైన పరిస్థితిలోకి నెట్టబడ్డారు. ఎఫ్ఐఆర్ నమోదైందంటే, కేసు నమోదైందంటే ఉద్యోగాలు వస్తాయా? పాస్పోర్ట్ రద్దు చేస్తే ఎక్కడికైనా పోవచ్చా? ఏ దేశానికైనా పోయి అర్హత ఉండదు. కాబట్టి ఇప్పుడు ఎవరో అనుభవిస్తారు విద్యార్థులు, కొంతమంది అక్కడ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళు. కానీ భవిష్యత్తులో మాత్రం ఈ గీక్రోచులు ఏ క్రోచులైనా కానీ ఎవడి పిలుపునిచ్చినా ర్యాలీలకు ధర్నాలకు పోకండి. ఓటు హక్కు ఉన్నది కదా.
ఓటు హక్కుతో మనం ఏ ప్రభుత్వం మీద ఏ పార్టీ మీద వ్యతిరేకత ఉందో ఆ పార్టీకి వ్యతిరేకత చూపిద్దాం, నమ్మకమైన పార్టీకి ఓటేద్దాం. కానీ ఈ దిక్కుమాలినటువంటి స్వార్థపూరితమైన పార్టీల వాటి మాయలో పడకండి అని మరీ చెప్తున్నారు. ఏమంటారు ప్రేక్షకులారా? మరి ఇప్పుడు ఢిల్లీలో ఉన్న పోలీసులు పాస్పోర్ట్ రద్దు చేస్తున్నారు, వాళ్ళపై కేసులు పెడుతున్నారు. అందులో విద్యార్థులు ఉన్నారు, కొందరు ఉగ్రమూకలు ఉన్నారు. వీళ్ళందరి గురించి దయచేసి ఈ నిర్ణయం మంచిదేనా కాదా, పోలీస్ శాఖ తీసుకుంటున్న ఈ నిర్ణయం మంచిదా కాదా కామెంట్ రూపంలో దయచేసి తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.